మార్నింగ్ టిఫిన్ హాస్టల్లో పెట్టిన పులిహోరతో అయితే స్టార్ట్ చేశాను. హాస్టల్లో పులిహోర అస్సలు నచ్చదు. ఎనీవే తినాలి కాబట్టి కొంచెం అయితే తినేసి స్టార్ట్ అయిపోయి ఆఫీస్. ఈ రోజు నుంచి మా ట్రైనింగ్ లో సెలేనియం స్టార్ట్ చేస్తున్నారనమాట. ఈ రోజు మండే కాబట్టి లేవడం కొంచెం లేట్ అయింది. సో ఆఫీస్ కూడా కొంచెం లేట్. మధ్యాహ్నానికి ఫుల్ హెడేక్ వస్తుందని చెప్పి ఇంకా హాస్టల్కి అయితే వచ్చేసాను. మధ్యాహ్నం హాస్టల్లో ఆనపకాయ కర్రీ పెట్టారు. ఈ రోజు అసలు ఏది నాకు నచ్చింది లేదు. టొమాటో పచ్చడి కూడా ఏదో పెడితే మంచిగా టొమాటో పచ్చడి వేసుకొని ఆ రెండు కలుపుకొని అయితే తినేసాను. పాటు సాంబార్ కూడా పెట్టారు. ఈ రోజు సాంబార్ చాలా చాలా బాగుంది. దాంట్లో మామిడికాయ కూడా వేశారు. మరి పుల్లగా లేదు, బట్ బానే ఉంది, నాకు నచ్చింది. 2 o'clock నుంచి క్లైమేట్ చాలా చేంజ్ అయిపోయింది. వర్షం పడుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేసా, బట్ వర్షం అయితే అసలు 6 o'clock అలా 2-3 చినుకులు పడ్డాయి అంతే. ఇంకా మరీ భారీ వర్షాలు ఏం పడలే. 6:30 అలా ఆఫీస్ లో ఫ్రూట్స్ కొనుక్కుందామని వెళ్ళా. దరిద్రం ఏంటంటే ఫ్రూట్స్ అప్పటికే అయిపోయాయి. ఇంకా ఫుల్ ఆకలేస్తుందని చెప్పి లాగౌట్ తర్వాత స్టాల్ ఉంటే స్టాల్ లో బిస్కెట్ ప్యాకెట్ అయితే కొనుక్కొని మంచిగా తినుకుంటూ అయితే లాగౌట్ చేసినప్పుడు ఫ్రూట్స్ తీసుకున్నాం అనుకున్నా, కానీ చాలా రష్ ఉన్నారు. సర్లే అని వచ్చేసా. ఇంకా సేపు మా హాస్టల్ బయటకు వచ్చి చింటూ గడితో ఆడుకున్నా. ఇంకా నైట్ కన్నా హాస్టల్లో నాకు నచ్చిన ఫుడ్ ఉంటదేమో అని చెప్పి ఎక్సైటెడ్ గా వచ్చా. బట్ నాకు ఏది నచ్చదో అదే పెట్టారు. చపాతీ విత్ సేమ్ చపాతీ పెట్టినా ఫిక్స్ అయిపోవచ్చు ఇదే కర్రీ ఉంటదని. ఈ రోజు కొంచెం వెజ్జెస్ ఎక్కువేశారు, లేదంటే ఆలు ఇంకా బఠానీ మాత్రమే ఉంటాయి. చపాతీలు అయితే వేసుకొని తినేసా. ఇంకా రైస్ తినాలంటే ఎండలేమో కానీ ఫుడ్ కన్నా ఎక్కువ వాటర్ తాగాలంటే. మరి బై గైస్.